వేమునూరు అనే ఊరిలో వసంత అనే ఆవిడ ఉండేది. తను గర్భవతి. ఒకరోజు వసంత ఇంట్లోకి వంట వండుకోవడానికి కావలసిన కట్టెల కోసం తనొక్కతే ఒంటరిగా ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళింది. అక్కడ తను కట్టెలన్నీ పోగు చేసుకుంటూ ఉండగా తనకి దూరంగా ఒక పులి గాండ్రించిన అరుపు వినిపిస్తుంది. వసంత భయపడుతూ ఒక చెట్టు చాటున దాక్కుంది. అప్పుడు ఆ అరుపు ఇంకా దగ్గరగా వినిపిస్తుంది. వసంత భయపడుతూనే చెట్టు చాటు నుండి చూడగా ఒక పులి ఆవుని వేటాడుతూ ఉండటం చూసింది. ఆ ఆవు కూడా గర్భంతో ఉండటం గమనించింది. ఆ ఆవు పులి నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ వెళ్లి ఒక బావిలో పడిపోయింది. అప్పుడు పులి ఆవు తనకి చిక్కకపోవడంతో నిరాశగా అక్కడి నుండి వెళ్లిపోయింది. పులి వెళ్లిపోవటం గమనించిన వసంత ఆవు పడిన బావి దగ్గరికి వెళ్లి చూడగా ఆ ఆవు ప్రాణాపాయ స్థితిలో ఉండటం చూసి వసంత కష్టపడి ఆవుని బావి నుండి బయటకి లాగింది. ఆ బావి నుండి బయటపడిన ఆ ఆవు అక్కడే ఒక దూడకి జన్మనిచ్చింది. వసంత అలా ఆవుని దూడని వదిలేసి వెళ్లిపోవటం ఇష్టం లేక తనతో పాటుగా ఆవును దూడను ఇంటికి తీసుకెళ్ళింది. ఆ రోజు నుండి వాటిని వసంత తన ఇంట్లో వాళ్లలాగే చూసుకుంటుంది. కొన్ని రోజులకు వసంత ఒక పాపకి జన్మనిచ్చింది. ఆవు ఆ పాపని ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు వసంత పని మీద ఇంట్లో పాపనొక్కదాన్ని వదిలేసి బయటికి వెళ్ళింది. చాలాసేపు అయినా కూడా వసంత ఇంకా రాకపోవడంతో పాప నిద్రలేచి ఏడ్వటం మొదలెట్టింది. పాప ఏడుపు విన్న ఆవు పాప దగ్గరికి వెళ్లి తన పొదుగు నుండి పాలు వదులుతూ పాపకి పాలు తాగిస్తూ ఉంది. ఇంతలో వసంత ఇంటికి వచ్చింది. ఆవు పాపకి పాలివ్వటం చూసి ఆనందించింది. ఆవు చాలా లీటర్ల పాలిస్తూ ఉండేది. వసంత పాలమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. వసంత దగ్గర ఉన్న ఆవు చాలా లీటర్ల పాలిస్తుందని తెలుసుకున్న ఒక వ్యాపారి వసంత దగ్గరికి వచ్చి, అమ్మా వసంత, నేను నీ దగ్గర ఉన్న ఆవు గురించి విన్నాను. అది చాలా స్వచ్ఛమైన పాలిస్తుందంటగా. ఆవుని నాకు అమ్మితే నీకెన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాను అని ఆవుని అమ్మకానికి అడిగాడు ఆ వ్యాపారి. బాబాయ్ గారు, ఎక్కడైనా తల్లులు తమ బిడ్డల్ని అమ్ముకుంటారా చెప్పండి. నాకు ఆవు దూడ రెండు బిడ్డల్లాంటివి. వాటిని నేనెలా అమ్ముతాను చెప్పండి అంటూ వ్యాపారికి చెప్పింది వసంత. కానీ ఆ వ్యాపారి మాత్రం పట్టు వదలకుండా అడుగుతూనే ఉన్నాడు. కానీ వసంత మాత్రం డబ్బుకి ఆశపడకుండా ఆ వ్యాపారిని అక్కడి నుండి ఒట్టి చేతులతో పంపించేసింది. వసంత మాటలు విన్న ఆవుకి సంతోషంతో కళ్ళలో నీళ్లొచ్చాయి. అలా వసంత ఆవు పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. అలాగే ఆవు కూడా ఎంతో విశ్వాసంగా ఉండేది. అలా కొన్ని రోజుల తరువాత వసంత పాప ఒకరోజు ఆడుకుంటూ ఉండగా వెళ్లి బావిలో పడింది. అది చూసి వసంత, అయ్యో పాప, పాప బావిలో పడింది అని అరుస్తూ ఉంది. అరుపులు విని పక్కింటి వాళ్ళొచ్చి ఆ పాపని బయటికి తీశారు. వసంత పాపని ఎత్తుకొని, పాప కళ్ళు తెరవరా, అయ్యో భగవంతుడా, నేనేం పాపం చేశాను పాపా అని ఏడుస్తుంది. ఎంతసేపు అయినా కూడా పాప ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉంది. అందరూ ఆ పాప చనిపోయిందని అనుకుంటున్నారు. ఆ మాటలు విన్న వసంత, లేదు, నా కూతురు చనిపోలేదు, నా కూతురికి ఏమీ అవ్వదు అని ఏడుస్తుంది. ఇదంతా అక్కడే ఉన్న ఆవు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ తనకి కట్టేసిన తాడు తెంపుకొని ఆ ఊరి పక్కన ఉన్న అడవిలోకి వెళ్లి అక్కడ ఒక చెట్టు కింద ఉన్న వనదేవత ముందు నిల్చొని, అమ్మా మాత, పాపం వాళ్ళు చేసిన తప్పేంటి? ఎందుకు ఇంకా మాటలు రాని ఆ చిన్న పాపని ఎంత తొందరగా తీసుకెళ్లిపోయావు? ఇంతవరకు వాళ్ళు ఎవరికీ కూడా చెడు చేయలేదు. నేను నా బిడ్డని పోగొట్టుకుంటాను అనుకున్నప్పుడు తనే కదా నన్ను నా బిడ్డని కాపాడింది. నన్ను నా బిడ్డని తనొక తల్లిలాగా చూసుకుంది. అలాంటి మంచి వాళ్ళకి ఇదే నన్ను చేసే మంచి. ఇప్పుడు నువ్వే ఆ బిడ్డని బ్రతికించు అని ఆ వనదేవతని అడిగింది ఆవు. అలా కుదరదు గోమాత, ఒకసారి జీవం పోతే దానిని తిరిగి తీసుకురాలేము. అది దైవ నిర్ణయం, మన చేతుల్లో ఉండదు అని ఆవుకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది వనదేవత. కానీ ఆవు మాత్రం వినకుండా, అమ్మా మాత, ఆ పాప ప్రాణాలకి బదులు నా ప్రాణం తీసుకువెళ్ళండి, లేదా నేను ఇప్పుడే నా ప్రాణం తీసుకుంటాను అని వనదేవతతో బాధపడుతూ చెప్పి ఆ వనదేవత ముందు తన ప్రాణత్యాగానికి సిద్ధపడింది ఆవు. ఆ ఆవుకి ఆ పాప మీద ఉన్న ప్రేమని చూసి అప్పుడు వనదేవత కరుణించి
తన శక్తిని గాలిలో ఆ పాప ఉన్న చోటుకి పంపింది. ఆ గాలి పీల్చిన పాప లేచి అమ్మా అని పిలిచింది. పాప బ్రతకడంతో వసంత ఎంతో సంతోషంగా ఆ పాపని కౌగిలించుకుని ఏడుస్తుంది. అది చూసి ఆవు కూడా సంతోషిస్తూ మనసులో ఆ వనదేవతకి కృతజ్ఞతలు చెప్పుకుంది. అప్పుడు వనదేవత ఆవుతో ఇలా అంది, చూడు గోమాత, తను చేసిన సహాయమే ఈ రోజు తన పాప ప్రాణాల్ని కాపాడింది. ఆ రోజు గనుక తను నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఈ రోజు తన పాప తనకి దక్కేది కాదు. ఎదుటి వారికి మనం చేసే సహాయం ఎప్పటికీ వృధాగా పోదు అని ఆ గోమాతకి చెప్పింది వనదేవత. కాశీపురంలో విఠలాచారి అనే వ్యక్తి ఉండేవాడు. విఠలాచారి చాలా కఠినమైన వ్యక్తి. ఊళ్ళో వాళ్ల దగ్గర రకరకాల పనులు చేయిస్తూ ఉంటాడు. వాళ్ళకి కాస్తో కూస్తో డబ్బులిస్తూ విఠలాచారి లాభాన్ని గడిస్తుంటాడు. ఒకరోజు విఠలాచారికి జమీందారు కుటుంబం నుండి కబురొచ్చింది. బండెడు కట్టెలు వెంటనే జమీందారు ఇంటికి చేర్చాలని ఆ ఇంటి పనివాడొచ్చి చెప్తాడు. పన్నెండు కట్టెలు కావాలంటే చాలా ఖర్చు అవుతుంది. జమీందారు గారు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదన్నారు. కానీ రేపట్లోగా బండి కట్టెలు ఇంటికాడికి చేరాలని చెప్పారు. తొందరగా పని చూడు, నేను వెళ్ళొస్తాను. పనివాడు వెళ్ళాక విఠలాచారి బాగా ఆలోచించాడు. అప్పుడే అతనికి చాందిని అనే అమ్మాయి గుర్తొచ్చింది. చాందిని చాలా తెలివైన పిల్ల. ఎంతో వేగంగా పనులు చేస్తుంది. తక్కువ డబ్బుకే ఎక్కువ పని చేసి పెడుతుంది. 10 మంది చేసే పనులు ఒక్క చాందినియే చెయ్యగలుగుతుంది. ఆ కట్టెలు కొట్టడానికి నేను 5 మందిని తీసుకెళ్తే నాకేం మిగలదు. కాస్త డబ్బు కూడబెట్టుకోవాలంటే ఆ చాందినిని తీసుకెళ్ళాలి. అప్పుడే మన చేతి నిండా డబ్బులుంటాయి. ఇప్పుడే నేను చాందిని ఇంటికి బయలుదేరి కట్టెలు కొట్టడానికి తీసుకెళ్తాను అంటూ విఠలాచారి చాందిని ఇంటికి బయలుదేరాడు. మరోవైపు చాందిని తన ఇంటి వద్ద దిగులుగా కూర్చుని ఉంటుంది. ఏ పని లేకపోవడం వల్ల చాందిని ఇల్లు గడవటం కష్టంగా ఉంటుంది. దేవుడికి దండం పెట్టి తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది. దేవుడా, నేనేం పాపం చేశాను? నాకు మంచి బంగ్లా, అష్టైశ్వర్యాలు కావాలని అడగలేదుగా. 3 పూటలా కాస్త అన్నం, హాయిగా నిద్ర, కష్టం లేని బ్రతుకు చాలు తండ్రి. నువ్వే నాకు ఏదో ఒక దారి చూపాలి అని ప్రార్థిస్తూ ఉండగా విఠలాచారి అక్కడికి వస్తాడు. అందుకే కదా నేనొచ్చాను. ఆ దేవుడే నన్ను నీ దగ్గరికి పంపాడు. నీకు ఒక రోజుకు తిన్నంత తిండి దొరికే పనొచ్చి పడింది. నువ్వేం కంగారు పడకు. మనం కట్టెలు కొట్టాలి. రేపటిలోగా నువ్వు నాకు 12 కట్టెలు కొట్టించావంటే నీకు ఎక్కువ డబ్బులిస్తాను. చేస్తానయ్యా. ఇప్పుడే పని మొదలెట్టాలా? అవునవును, ఇప్పుడే మనం అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టడం మొదలెట్టాలి. పద వెళ్దాం. ఇంతకీ ఏమైనా తిన్నావా? తినడానికి ఏమీ లేదయ్యా. వారం నుండి పనులు లేవు. డబ్బులు లేకుండా ఇల్లు గడవటం కష్టం కదా. అవునవును, తినకపోయినా ఏం నష్టం లేదులే. మనం తొందరగా వెళ్ళాలి, పద అంటూ చాందినిని విఠలాచారి అడవిలోకి తీసుకెళ్లాడు. చాందిని ఓవైపు, విఠలాచారి ఓవైపు కట్టెలు కొట్టడం మొదలెడతారు. చాలాసేపు వాళ్ళు ఆ పని చేసిన తరువాత అలసిపోతారు. కాసేపు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడే వాళ్ళకి ఒక చెట్టు నుండి మాటలు వినిపిస్తాయి. చూడండి మానవులారా, మీరు ఇలా అడవిలోని చెట్లను నరికి నాశనం చేస్తున్నారు. మీ వల్ల నా అడవి తరిగిపోతుంది. ఇది తప్పు కదా? ఏంటి తప్పు? మేం బ్రతికేందుకు ఇదొక్కటి దారి. మాకు తెలిసిన పని ఇదే కదా. కట్టెలు కొట్టి అమ్ముకొని 4 డబ్బులు సంపాదించుకుని బతకాలి కదా. బ్రతకడానికి ఇదొక్కటే నా పని? ఇంకా చాలా పనులున్నాయిగా, అవి చేసుకుని బ్రతకొచ్చుగా. అమ్మా, మీరెవరు? నువ్వుండవే చాందిని. అసలు మమ్మల్ని ప్రశ్నించేందుకు నువ్వెవరు? మా బ్రతుకు గురించి మాట్లాడేందుకు మీరెవరు? ఏదో మాకు డబ్బులిచ్చి మమ్మల్ని ఉద్ధరించేదానిలా మాట్లాడుతున్నావే. నీలాంటి వాళ్ళు 100 నీతులు చెప్తారు, కానీ ఆఖరికి కాల్చేది మా బ్రతుకుల్ని. అమ్మా, ఆయన ఏదో ఆవేశంగా మాట్లాడుతున్నారు. మీరు తప్పుగా అనుకోకండి. మీకిష్టం లేకుంటే మేమిక్కడి నుండి వెళ్ళిపోతాం. చచ్చిన ఇక్కడి నుండి వెళ్లే ప్రసక్తే లేదు. మనం బండెడు కట్టెలు కొట్టుకుని వెళ్లాల్సిందే. ఆవేశపడుకు మానవా, నేను నీకు వరాన్ని ప్రసాదిస్తున్నాను అంటూ 3 కుండల్ని ప్రత్యక్షం చేసింది. ఈ 3 కుండల్లో ఓ చోట ప్రమాదం పొంచి ఉంది. కానీ మిగిలిన కుండల్లో మాత్రం బంగారం, వెండి ఉన్నాయి. మీకు ఏది కావాలో చెప్పండి. అమ్మా, నాకు ఆ బంగారం వద్దు. దాన్ని తీసుకెళ్లి నేనెక్కడ అమ్మగలను? నాకవేవీ తెలియవు.
పైగా బంగారాన్ని చూస్తే ఎవరూ ఊరికే ఉండరు. నాకు వెండి మాత్రం చాలమ్మా. ఆ వెండిని అమ్ముకొని నేను కొన్ని రోజులు బ్రతుకుతాను. చిన్న వ్యాపారం పెట్టుకుని నా జీవితాన్ని ముందుకు నడుపుతాను. ఛీ, నువ్వు తెలివైన దాని అనుకున్నానే చాందిని, మరి ఇంత పిరికిదాని అనుకోలేదు. ఎవరైనా బంగారం కావాలంటారు, నువ్వేమో అదే వద్దంటున్నావు. నాకు మాత్రం బంగారమే కావాలి. ముందు నేనే వెళ్ళి ఆ కుండలో చేయి పెట్టి తీసుకుంటాను. చూడండి, ఆ 3 కుండల్లో ఒక దాంట్లో ప్రమాదం ఉంది. అది మీ ప్రాణాలకే ముప్పు. మాకు తెలుసులేవమ్మా, బంగారం ఉండే కుండను ఆ మాత్రం కనిపెట్టలేనా ఏంటి? నావి అసలే లాభాలను చూసే కళ్ళు, ఎంత సులభంగా కనిపెడతానో చూడు అంటూ విఠలాచారి వెళ్లి 3 కుండలను బాగా పరీక్షించి చూస్తాడు. తనకు ఒక కుండలో బంగారం ఉందని తెలుస్తుంది. వెంటనే ఆ కుండలో చెయ్యి పెట్టి బంగారం తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. కాని అకస్మాత్తుగా కింద పడిపోతాడు. విఠలాచారి చెయ్యి పెట్టిన కుండలో పాము ఉంటుంది. అది విఠలాచారిని కాటేస్తుంది. ప్రాణం పోతున్న విఠలాచారిని చూసి చాందిని చాలా బాధపడుతుంది. ఎందుకన్నా ప్రాణం మీదికి తెచ్చుకున్నావు? మనిషికి ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. నీ అత్యాశ వల్ల ప్రాణాలే పోగొట్టుకుంటున్నావు. నాకు తగిన శాస్త్రే జరిగిందిలే తల్లి. అమ్మ చాందిని, నా ఇంట్లో నీ ట్రంకు పెట్టెలో కొన్ని నగలు డబ్బులు ఉన్నాయి. నేను చనిపోయాక వాటిని నువ్వు తీసుకుని సంతోషంగా బ్రతుకమ్మా అంటూ విఠలాచారి కన్నుమూశాడు. చూడమ్మా చాందిని, అత్యాశ లేని నీకు నేనొక వరమిస్తున్నాను. మిగిలిన కుండలో ఉన్న నగలు, బంగారం, వెండి తీసుకుని సంతోషంగా బ్రతుకమ్మా అంటూ మాయమైంది. చాందిని ఆ బంగారం, డబ్బు తీసుకుని ఇంటికి చేరుకుంది. ఆ డబ్బుతో చిన్న టిఫిన్ బండి వ్యాపారం పెట్టుకుని సంతోషంగా బ్రతుకుతుంది.